ఏంటి నేను ఇక్కడికి వచ్చాను? అసలు ఏంటి ఇది ఎంత? యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా నాకు ఈ ప్లేస్ కూడా బాగా నచ్చింది. ఏ బంటి, ఏ ఆంటీ అసలు ఏంటి ఇదంతా? నువ్వేంటి అంటార్టిక్లో మిస్ ఇక్కడికి వచ్చేసి యంగ్షాఫ్ డైరెక్ట్గా సెకండ్ అండి. ఏ పంచ్, నువ్వు కూడా ఉన్నావు ఇక్కడ? అందరూ ఉన్నారు మన దోస్తులు అందరు ఇక్కడ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నా బంగారు కొండ ఎక్కడ? నేను అడిగిన కంటెంట్ ఇది కాదు. ఇక్కడంతా ఈ కంటెంటే ఉంటుందిరా. మరి నువ్వు కలర్స్ పూసుకోవా? ఒక్క నిమిషం రా, నేను పూసుకుంటాను. రెడ్ కలర్స్ కూడా వాడే చెప్తున్నాడు. ఓకేనా? యా. ఏరా బంటి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. యాక్చువల్ నా పేరు బంటి కదా, సన్నీ. సన్నీయా? ఓకే. సన్నీ కాంటెంట్ క్రియేటరా నువ్వు? యా. ఏం కాంటెంట్ చేస్తుంటావు? జస్ట్ ఇన్స్టెంట్ రీల్స్ అండ్ బ్రాండ్ ప్రమోషన్స్, ఫుడ్ బ్లాగ్స్ అన్ని. ఇన్స్టెంట్ రీల్ అంటే ఏదో ఒక రీల్ చేయి ఇప్పుడు. మనం ఏదైనా వెంటనే చేద్దాం. ఇది ఇక్కడ జనరల్ గా దేని పైన చేస్తుంటావు? జనరల్గా ఇప్పుడు మనం కుకింగ్ కాబట్టి కుకింగ్ రీల్స్ చేద్దాం. కుకింగ్ రీల్ చేద్దామా? యా. నువ్వు చేసింది ఒక్కసారి తినడమే టాస్క్, మళ్ళీ నాకు రీల్లో కూడా నేను చేసే రీల్ కుకింగ్ కాదు. రీల్లో చేసినట్టు చేస్తావా? నేను ఇక్కడ వంట అయ్యేలోపు నేను మీకు రీల్ డెలివరీ చేసేస్తాను. నువ్వు ఎడిటింగ్ చేస్తావా? ఎడిటింగ్ అండ్ షూట్. ఓకే. నేనేమనుకున్నానంటే కాంటెంట్ అంటే నువ్వు మాట్లాడతావేమో రీల్ ముందు అనుకున్నా. లేదు, నేను నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడని తెలుసు కదా. అది నీ ఫోన్ చూస్తే నాకు తెలుస్తుంది రా, అయిపోయినాక చూస్తా. అయితే వద్దులే, చెక్ చేయద్దు. అది సో సన్నీ, ముందుగా నీకు హ్యాపీ హోలీ. మీకు కూడా హ్యాపీ హోలీ అనుష. థ్యాంక్ యూ సో మచ్. కలర్లు అయితే బాగా పూసానా? ఎస్, కలర్ఫుల్ గా అనిపిస్తున్నావురా. నువ్వెందుకు పూసుకున్నావు? నువ్వే ఆల్రెడీ కలర్ఫుల్ గా ఉన్నావు కదా. కొంతమంది కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కనిపించడానికి. కలర్ బ్లైండ్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కలర్స్ కనిపించేలా చేస్తున్నావు. అవునా? ఏంటి పనిచేసాడు నాకు? ఓకే బంటి, సన్నీ సారీ. ఓకే, ఈ కాంటెంట్ ఎడిటింగ్ కాకుండా వంటలు ఏమైనా చేస్తావా లేకపోతే? చేస్తాను అప్పుడప్పుడు ఇంట్లో. అప్పుడప్పుడు ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తావా? ఎస్. నీ ఫేవరెట్ డిష్ ఏంటి మమ్మీ చేసేది? నాకు పంజాబీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అవునా? ఎందుకు? ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, వంట చేద్దామా? ఎస్. ఓకే, మన సన్నీ విషయాలన్నీ తర్వాత చెప్తాడంట. పంజాబీ ఫుడ్ లవర్ అని చెప్పాడు. మా కోసం ఇవాళ ఏ రెసిపీ చేస్తున్నాం? పన్నీర్ ఫ్రూట్ హల్వా. ఇది పంజాబీ రెసిపీయా? ఎక్కడైనా తినచ్చు. పంజాబీలో తింటారా అని అడగలేదురా, ఇది పంజాబీ రెసిపీయా అని అడిగా. నో, ఇండియా రెసిపీ. ఐ థింక్ ఇప్పుడు వీడు మాట్లాడే మాటలని నేను లోపల బ్రెయిన్ లో ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇండియన్ రెసిపీ. ఎవరైనా తినొచ్చు, ఎక్కడైనా కూర్చొని తినొచ్చు అంట. తినచ్చు. నీకు మాత్రం చేయవచ్చా? పేరు రెసిపీ పన్నీర్ ఫ్రూట్ హల్వా. ఓకే, సో సన్నీ మన కోసం పన్నీర్ ఫ్రూట్స్ హల్వా చేస్తున్నాడు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ ఫ్రూట్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి, క్యాండీ, పంచదార, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, మిల్క్ పౌడర్, రోజ్ పెటల్స్. సో చూసారు కదా, హోలీ స్పెషల్ పన్నీర్ ఫ్రూట్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు. మన సన్నీని అడిగి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సన్నీ, వాట్ నెక్స్ట్? ఒక ప్యాన్ ఇవ్వండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సన్నీ, రీల్స్ ఎడిట్ చేస్తాను అదని అన్నావు కదా, సో ఏ ఫోన్ యూజ్ చేస్తున్నావు? ప్రెజెంట్ 16 Pro Max యూజ్ చేస్తాను. కెమెరాతో తీయవా రీల్స్? ఫోన్తోనేనా? ప్రెజెంట్ ఫోన్తోనే. క్యామ్ విత్ ఇన్ సూన్ ఐ విల్. ఫోన్తోనే నాకు చాలా ఫ్లెక్సిబిలిటీగా అనిపిస్తుంది. నాకు తెలుసా బాధ, నేను కూడా 16 Pro Max వాడుతున్నా. ఇద్దరం మ్యాచ్ దగ్గర ఒకసారి. నువ్వు అడగాలే కానీ ఎంత దూరమైనా వచ్చేస్తారా సన్నీ? ఇది ఫ్రై అయిపోయింది, ఇది మొత్తం వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మిల్క్ పౌడర్. ఓకే, మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇది అయిన కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్నాక షుగర్ యాడ్ చేయాలి. ఓకే, ఒక 2 స్పూన్స్ షుగర్. ఓకే, అండ్ ఇది కండెన్స్ మిల్క్. ఓకే, ఫుల్గా వేసుకుందాం. ఫుల్గా వేసుకుందాం. ఓకే. ఓకే, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం కుక్ అవుతుంది.
ఒక 2 minutes ఇది కుక్ అవ్వాలి. ఓకే సన్నీ రెడీ అయిపోయినట్టేనా? యా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రోజ్ పెటల్స్ వేసుకుందాం. ఓకే క్యాండీ ఫ్రూట్స్. క్యాండిడ్ కాదు సన్నీ, అది ఫొటోస్ కాదు మా. క్యాండీడ్ ఫ్రూట్స్ సారీ క్యాండీ ఫ్రూట్స్. ఓకే క్యాండీ ఫ్రూట్స్. డిష్ అవుట్. సో ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఓకే సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తే సర్వ్ చేద్దాం. హోలీ స్పెషల్ పన్నీర్ ఫ్రూట్ హల్వా. సో మీకోసం చేసాను. థ్యాంక్ యూ సన్నీ. సో చూసారు కదా, హోలీ స్పెషల్ సన్నీ మన కోసం ఈ యూనిక్ రెసిపీ చేశాడు, పన్నీర్ ఫ్రూట్స్ హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. పన్నీర్ ఫ్రూట్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి, క్యాండీ, పంచదార, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, మిల్క్ పౌడర్, రోజ్ పెటల్స్. పన్నీర్ ఫ్రూట్స్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. తరువాత అందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ తురుము, మిల్క్ పౌడర్, పంచదార, కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రోజ్ పెటల్స్, క్యాండీ ఫ్రూట్స్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ పన్నీర్ ఫ్రూట్స్ హల్వా రెడీ. చూసారు కదా, హోలీ స్పెషల్ పన్నీర్ ఫ్రూట్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు నెక్స్ట్ సనీ రెడీయా? యా. నీ అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను టేస్ట్ చేసి చెప్తా. షూర్. నేను టేస్ట్ చేసే ముందు నాకు ఇందాక ఒకటి గుర్తొచ్చింది. నీకు పంజాబీ ఫుడ్ అంటే ఇష్టం అన్నావు కదా, ఏంటి ఎనీ పర్టికులర్ రీజన్, స్టోరీ? లాస్ట్ టైం పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని డేస్ స్టే చేశాను. సో అక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేశాను. నాకు చాలా ఫుడ్ చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ లొకాలిటీ కానీ పీపుల్స్ కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో దట్స్ వై. కానీ నాకెక్కడో కొడుతుంది ఏంటి, కేవలం కల్చర్ ఫుడ్డే కాదు, ఎవరో నచ్చుంటారేమో. అట్లా ఏం లేదు. చిన్న చిరునవ్వు వచ్చింది చిలుకకి. చెప్పు. లేదు అట్లా ఏం లేదు. ఎవరో ఉండే ఉంటారు. పేరేంటి? తర్వాత నీ సీక్రెట్ గా చెప్తాలే. పంజాబీ ఫుడ్ వెనకాల ఒక సీక్రెట్ ఉందంట. నాకు చెప్పిన తర్వాత మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో రివీల్ చేస్తా. ఓకే, చేసుకోవచ్చా రివీల్? పెళ్ళికి గ్రూప్ ఫోటో దిగుదాం, అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. నేను ప్రమోట్ చేయాలేంట్రా? ఆయన పెళ్ళిని నేను ప్రమోట్ చేయాలి. ఓకే, నాకు రీల్ తీసేయమంటే వద్దన్నాడు కానీ నేను ఆయన పెళ్ళిని ప్రమోట్ చేయాలి. ఓకే, టేస్ట్ చేసేస్తున్నా. ఈ పంజాబీ సంగతి ఏంటో చెప్తా ఇప్పుడు. కలకండ్ లాగా ఉంది చూడ్డానికైతే. ఎట్లా ఉంది? పంజాబీ తెలుగు కలిస్తే ఎంత బాగుంటుంది అంత బాగుంది. ఏ సిగ్గు, యాక్చువల్లీ చాలా బాగుంది. ఓకే, నచ్చిందా మీకు? నీ ఎడిటింగ్ ఎంత బాగుంటుందో ఈ రెసిపీ కూడా అంత క్రేజీ ఉంది. చాలా బాగుంది కదా, అమేజింగ్ ఉంది. సనీ, వన్స్ అగైన్ నీకు హ్యాపీ హోలీ అండ్ అమేజింగ్ రెసిపీ చూపించావు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్. బాయ్ అనుష. చూసారు కదా, హోలీ స్పెషల్ పన్నీర్ ఫ్రూట్స్ హల్వా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక ఎపిసోడ్లో ఇంకో యంగ్స్టర్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ అను సైనింగ్ ఆఫ్.